భారతదేశంలోని హిందువులలో ఐకమత్యంతో పాటు చైతన్యాన్ని పెంచినటువంటి సంఘటన పెహల్గాన్ సంఘటన జరిగిన తర్వాత ప్రతి నిమిషము కూడా హిందువులందరూ, ముఖ్యంగా భారతదేశంలో నివసించేటువంటి భారతీయ ప్రేమికులందరూ కూడా ఏమి జరుగుతుంది, మోడీ గారు ఏం చేయబోతున్నారు, ప్రతి నిమిషము ఉత్కంఠగా క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఎంతో ఉత్కంఠను రేకెత్తించేటువంటి అంశాలను తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాను చర్చ చేస్తూ ప్రతి నిమిషము ఏం జరుగుతున్నది, ఎక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బార్డర్ దగ్గర ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు బాధితులు ఎవరైతే బయటకు వచ్చి వారి బాధలను విన్నవించుకుంటున్నారో వాళ్ళ యొక్క కథలుగా చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చైతన్యాన్ని పెంచుకుంటూ భారతదేశంలో ఇటువంటి వారితో ఎప్పటికైనా సరే ముప్పు తప్పదు అని అందరూ కూడా ఒకరి ఉద్దేశాలను మరొకరితో తెలియజేసుకుంటున్నారు. అంతేకాదు ఈనాడు కొద్దిమంది బాధితులు ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా హృదయ విదారకంగా ప్రతి ఒక్క హిందువును కదిలిస్తూ ఉన్నది. కాబట్టి మోడీ గారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాల కంటే కూడా స్ట్రాంగ్గా, భిన్నంగా, దృఢంగా ఉంటాయని పాకిస్తాన్ మీద వారు ప్రకటించక తప్పదని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మోడీ గారిని కోరుతున్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. మోడీ గారు చేయబోయేటువంటి దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం చేసినా సరే దేశ క్షేమం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం చేస్తారు అనేటువంటి విశ్వాసంతో ఆయన మీద ఎంతో దృఢ సంకల్పం కలిగి అందరూ కూడా ఎదురు చూడడం అనేటువంటిది శుభ పరిమాణం. దీన్ని తప్పనిసరిగా హిందువుల ఐక్యతకు నినాదంగా తీసుకొని భారతదేశం అభివృద్ధిలో ఇది తోడ్పడగలదని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.